ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల మీడియా సమావేశం. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టామని, ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని, పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టామని, ప్రవీణ్ కు సంబంధించి పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించామని, ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదన్నారు. పోలీసుల దర్యాప్తుపై నమ్మకం ఉందని ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు. సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో చెప్పినవన్నీ నిరాధార ఆరోపణలే. దారిలో హైదరాబాద్, కోదాడ, ఏలూరులో మద్యం షాపులకు వెళ్లారు. దారిలో ప్రవీణ్కు 3 సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. జగ్గయ్యపేట వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. కీసర టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పి ప్రవీణ్ కింద పడిపోయారు. కీసర వద్ద ప్రవీణ్కు సాయం చేసేందుకు అంబులెన్స్, వైద్య సిబ్బంది వెళ్లారు. గుంటుపల్లి దగ్గర పాస్టర్ ప్రవీణ్ కాసేపు ఆగారు. బంకులోకి వచ్చేటప్పటికే బండిపై నుంచి లగేజ్ పక్కకు ఒరిగిపోయింది. రామవరప్పాడు జంక్షన్ వద్ద ప్రవీణ్ కండిషన్ను ఆటో డ్రైవర్ చూశారు. ట్రాఫిక్ ఎస్ఐ సూచనలతో పార్కులో 2 గంటలు నిద్రపోయారు. కండిషన్ బాగాలేదు, వెళ్ళవద్దని చెప్పినా ప్రవీణ్ ముందుకెళ్లారన్నారు. హెడ్లైట్ పగిలిపోవడంతో రైట్ సైడ్ బ్లింకర్ వేసుకునే ప్రయాణించారు. ఏలూరులో 3వసారి పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు. మద్యం షాపునకు వచ్చినప్పటికే ప్రవీణ్ కళ్ళజోడు పగిలిపోయింది. కొంతవరకు వంతెనపై కూడా పాస్టర్ ప్రవీణ్ వేగంగా వెళ్లారు. ప్రమాద స్థలంలో ప్రవీణ్ బుల్లెట్ రోడ్డు పక్కకు దూసుకుపోయింది. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ను ఏ వాహనం కూడా ఢీకొనలేదు. పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్కు పక్కన వెళ్తున్న కారుకు గ్యాప్ చాలా ఉంది. ప్రమాద స్థలంలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. కంకర రాళ్లు ఉన్నాయి. బుల్లెట్ పైకి ఎగిరి పాస్టర్ ప్రవీణ్ పై పడిందని ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది. ప్రమాదం జరిగినప్పుడు బండి 4th గేర్లో ఉందని చెప్పారు. ఇతర వాహనాలు ఢీకొనలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. ప్రవీణ్ దారిలో 6 సార్లు యూపీఐ పేమెంట్లు చేశారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఉందని ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని అన్నారు. ఇంకా ఐజీ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ భార్య పోలీసుల దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ప్రవీణ్ మరణంపై అసత్య ప్రచారం చేసిన 11 మందిపై కేసులు పెట్టామని, వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కొన్ని వందల సీసీటీవీ ఫుటేజీలను సేకరించి విశ్లేషణ చేసి రోడ్డు ప్రమాదంగా నిర్ధారణకు వచ్చామన్నారు. ఇదిలా ఉండగా ఐజీ ప్రకటనపై క్రైస్తవ సంఘాలు స్పందించాల్సి ఉంది. ప్రవీణ్ మృతి విషయం తెలిసిన మార్చి 25వ తేదీ నుంచి ఈ సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయన్నారు. ఈ మీడియా సమావేశంలో రాజమండ్రి ఐజీ అశోక్ కుమార్తో పాటు రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించి ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదంగానే నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు.